అద్భుతం, మహా అద్భుతం. ఒక టెంకాయ సో నాకైతే నేను అనుకున్నది నాకు జరిగింది. అది నా కృషి వల్ల అయిందా, నా శ్రద్ధ వల్ల అయిందా, నా కష్టం వల్ల అయిందా, లేకపోతే ఈ లోపల ఉన్న శివుడి అనుగ్రహం వల్ల అయిందా అనేది ఆ పైవాడికి తెలియాలి. కానీ నా మనసులో అనుకున్నది అయింది కాబట్టి సో నేను అనుకున్నది చేయాలని చెప్పేసి ఎంత రిస్క్ అయినా సరే లోపలికి వెళ్ళి శివలింగాల దగ్గర అంటే చిన్న అంటే పెద్ద ఏం కాదు, ఒక టెంకాయ కొట్టి ఉదిగడ్డలు ముట్టించి రావాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక కోరిక కూడా కోరుకోవాలని అయితే వచ్చాను. సో ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరికన్నా శివభక్తులు ఎవరన్నా ఉంటే కన్నా కష్టమైనా సరే స్వయంభుగా వెలిసిన శివలింగాల్ని చూడాలి అండ్ ఒక అద్భుతమైన గుహని చూడాలి అండ్ చాలా డిఫరెంట్ ఫీల్ కావాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. అండ్ సో అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇది చూసి చాలామంది భయపడతారు, భయపడాల్సిన అవసరమే ఏం లేదు. కొంచెం ముందుకు వెళ్ళాక మీరు స్టిఫ్గా నిలబడే స్టామినా మీ కాళ్ళల్లో ఉంటే కన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ చెప్పులు కానీ షూస్ కానీ ఇక్కడే వదిలేయండి. సో ఈ బ్రో వాళ్ళు మాకు అంటే సెక్యూర్గా వచ్చారు అండ్ గైడ్గా చెప్పేదానికి కూడా ఊర్లో వాళ్ళే. ఇప్పుడు మనం ఈ డౌన్కి దిగుతాం, దిగిన తర్వాత మళ్ళీ దిగుతాం. అన్నకి ఇచ్చేది దిగుతాం. కాలు పెట్టేటప్పుడు చూసా కాలు జరుగుతాయా? సరే, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినప్పుడు మీకు వీడియో నచ్చినట్టయితే అండ్ ఇంట్రెస్ట్గా ఉంటే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాగా చూస్తుంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాదు, స్వయంపుగా శివలింగాన్ని చూడాలనుకున్న వాళ్ళు కానీ అండ్ శివభక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు షేర్ చేసి వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఎందుకంటే ఈ గుహను కనుక్కొనింది ఫస్ట్ టైం అంటే పూర్తిగా లోపలికి వెళ్ళి నేను వీడియో తీసినప్పుడు చాలామందికి క్యూరియాసిటీ ఉండి శివభక్తులు ఇది చూడాలంటేనే లాస్ట్ అంటే ఇది నేను మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 4వ నేను లోపలికి పోవడం. అండ్ ఇది కుచ్చుకుంటున్నాయి రాళ్ళు, కానీ మరీ అంత పెయిన్ అయితే లేదు. సో మన ఫస్ట్ టాస్క్ అండ్ మనం ఫస్ట్ టెంకాయ కొట్టాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది. అక్కడ మీకు కనపడుతున్నాయి కదా ఈ లైట్ పడే దగ్గర శివలింగాలు, అక్కడ కొట్టి ఆ స్వరంగంలోకి దిగాలి మనం.
ఒకటి ఇంకా అండ్ గైస్ ఇంకా ఫర్దర్గా ఇది మనకు అయిపోయిన తర్వాత సరే కింద చూసుకోవచ్చు. ఈ తాడు పట్టుకొని మనం కిందికి దిగాలి తాడు సహాయంతో. అండ్ కింద దిగిన తర్వాత మళ్ళీ నిచ్చెన ఉంటుంది, నిచ్చెన పట్టుకొని దిగాలి. నిచ్చెన తర్వాత ఇలా వెళ్ళి ఇలా కిందికి దిగేది ఉంటుంది. సో నాట్ ఓన్లీ మీ, నాతో పాటు బాలు అన్న కూడా అన్నాడు. సో గైడ్నెస్ చేయడానికి ఏదైనా ప్రమాదం అయితే ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు ఓకే అన్న, మంచి కవర్చి మళ్ళీ ఇలాంటి సాహసాలు ఇప్పట్లో చేయము. కెమెరా నాకు ఇస్తావా? తీసుకొని వస్తాను. రాలేవు అన్నకి కావాలంటే రా. అండ్ ఇది ఇంకో నిచ్చెన. సో ఈ నిచ్చెన దిగేటప్పుడు మీ కాళ్ళకు చెమట ఉన్నా ఇంకేదైనా ఉంటే జాగ్రత్తగా దిగండి. ఎవరన్నా వస్తే వాళ్ళు నువ్వు కూడా అన్న చాలా కేర్గా దిగాలి. సరే. ఇది చాలా ఇయర్స్ దిగి నా వెయిట్కి ఏమవుతుంది. కెమెరా పట్టుకో. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇక్కడ చూసినా ఇంకేం లేదు, ఇలాగే ఉంది. సో ఇంక ముందుకెళ్దాం. జాగ్రత్త వాళ్ళు ఇక్కడ. సరే. ఆడది క్రాస్ అయ్యి ఆ నిచ్చెన ఎక్కన్నావా?
సో చాలా కిందికి దిగాలి. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవరైనా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా దిగండి, తొందర ఏం లేదు. కిందికి వెళ్ళాక ఇచ్చేది నువ్వు కూడా తొందరపడకు. సరే కవర్ అవుతుందా? అది నేను తీసుకెళ్తా. పర్లేదులే. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, చాలా కష్టపడి తీసిన వీడియో ఇది. మేము మొత్తం ఈ గుహ లోపల 3 గంటలు చేసినా కూడా ఒక 1 అవర్ వీడియో అయితే వచ్చింది. సో ఆ 1 అవర్ వీడియోని కూడా మీకు ల్యాగ్ లేకుండా ఎక్కడైతే చాలా కష్టపడ్డామో, ఎక్కడైతే బాగా అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయో అవే పెట్టాను. శివుని ఆకారం. ఫ్రెండ్స్, మన లోపలికి వచ్చిందనా ఒకటైతే తెలుసుకోగలిగాను, శివుడి ఆకారం ఉంది ఈ లోపల. అన్న ఇది కరెక్ట్ ముఖానికి ఉందా, ఏమైనా తిప్పి పెట్టాలా దేవుడికి? మామూలుగా ఇట్లా కదా రావాల్సింది కొంచెం. డౌన్ ఉండేదన్నా జారింటుంది. స్వామి తప్పైతే క్షమించు, ఆకారం చక్కగా లేదని నేనే చేసిన. పోయి చూసాను. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ హ్యాపీయా? లోపల దేవుడు ఉన్నాడు, శివుని విగ్రహం ఉంది, పైనుంచి ఆవు పొదుగుల నుంచి వాటర్ కూడా పడుతుంది. సో నేనైతే శివుని ఆకారంలో ఉంది కాబట్టి శివలింగం అనే అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏంటంటే అది మీకైతే నేను అడ్డు చెప్పను. ఒకసారి మీరు చూడొచ్చు ఆవు పొదుగులు, ఒకసారి దగ్గర నుంచి చూపి ఇవి ఎంత బాగున్నాయో. సూపర్. ఇది ఆ రాయి కూడా చెప్పి అద్భుతం, మహా అద్భుతం.